రుద్ది ఇట్లా మలిసి అల్లేయాలి. ఇట్లా ఇట్లా వేసి అల్లేయాలి డబ్బాల. డబ్బాలు ఇంత కొంచెం చిన్నగా ఉంటాయి. అన్ని అభ్యర్థుల ఫోటోలు మన క్యాండిడేట్స్ ఇది ఉంటాయి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మార్నేని సుధీర్రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. మార్నేని సుధీర్రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జగదీశ్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. మన ఓటు అనంతల భార్గవి గారి ఉంగరం గుర్తుకే. అనంతల భార్గవి గారి ఉంగరం గుర్తుకే. ఈరోజు చందుపట్ల గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్కి మేము చందుపట్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక బీసీ బిడ్డని ఇక్కడి నుంచి మేము ప్రమోట్ చేసినాం. అవతల సైడ్ మాత్రం ఇద్దరు ఓసీ వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ అత్యధిక జనాభా బీసీలు ఉన్నారు. వాళ్ళకి సరైన న్యాయం జరిగి లోకల్ వండుకుంటూ వాళ్ళకి అందుబాటులో ఉండి ఎల్లవేళలా పనులు చేస్తాడని మా పార్టీగా నిర్ణయం తీసుకొని అతనికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా గతంలో కూడా ఆయనకు అనుభవం ఉన్నది. వార్డు మెంబర్గా చేసిండు. అనుభవంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పనులు చేసి గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చి అధికారులతోటి సఖ్యతగా ఉండి మెయింటైన్ చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి పదంలో నిలబెట్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చూస్తున్నాము, నిన్న మోటు విడత ఎన్నికలు కూడా పూర్తి అయ్యాయి. అక్కడ ఎవరు బీసీ బిడ్డ, ఎవరు మంచి వ్యక్తి అని ఓట్లు వేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా బీసీ బిడ్డలే విజయం సాధించారు. మనం చూస్తున్నాము, రెండవ విడతలో ఇప్పుడు రేపు 14వ తారీఖు ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మనం చూస్తే సూర్యాపేట జిల్లా చివెల మండలం చందుపట్ల గ్రామంలో బీసీ బిడ్డ భార్గవి ఎన్నికల ప్రచారంలో దూకుడు చూపిస్తుంది. వారికి మద్దతుగా సుధీర్రావు గారు ఉన్నారు. ప్రస్తుతం మనం మాధవి గారి దగ్గర ఉన్నాం, వారి మాట చూస్తున్నాం. చెప్పండి, ఎందుకంటే ఈ చివెల మండలంలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీ ఇది. ఎందుకంటే అన్ని తండలు ఉంటాయి, మామూలు చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఉంటాయి. భార్గవి గారితో మనం చర్చిద్దాం. మేడం చెప్పండి, మీరు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. మీరు సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధిస్తే మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి పనులు చేస్తారని ఆశిస్తున్నారు? హలో, నేను బీసీ బిడ్డగా టిఆర్ఎస్ బలపరిచిన భార్గవిని. నేను నా వంతు సాయం చేశాను. ఇంతకుముందు వార్డు నెంబర్ గా పనిచేసినాను. చాలా రకాలుగా ఊరికి మేలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, మనం చూస్తున్నాము భార్గవి గారు భర్త ఉన్నారు. అన్న చెప్పండి, ఎందుకంటే మీరు బీసీ బిడ్డగా బరిలో దిగారు. అటుపక్క మాత్రము ఇక్కడ మొత్తం 3 పార్టీలు పోటీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్పారు 42% ఇస్తున్నాము, ఒకవేళ రాజ్యాంగం ప్రకారము ఇవ్వకపోతే మా పార్టీ అభ్యర్థుల్ని మేము స్వతహాగా బీసీ బిడ్డలు పెడతాం. అయినా కూడా మీ మీద ఒక రెడ్డి వ్యక్తిని, ఓసీ వ్యక్తిని పెట్టడం జరిగింది. ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఫస్ట్గా మీడియా మిత్రులకి నమస్కారం అండి. ఈరోజు ఈ ఎన్నికలు వచ్చాయి. ప్రధానంగా నేను బీసీ బిడ్డగా చందుపట్ల గ్రామానికి సేవ చేయాలని నేను కలలు కన్నాను. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. నేను బీసీ బిడ్డగా గత 5 సంవత్సరాలు, పోయిన 5 సంవత్సరాలు అనంతల భార్గవి ఆంజనేయులు అనే మేము వార్డు మెంబర్గా చేసింది. మౌలిక సదుపాయాలతోటి మొత్తం మా సారు ద్వారా, ఎమ్మెల్యే అప్పుడు మంత్రి గారి ద్వారా స్తంభాలు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎన్నో చేసినాం. సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా దగ్గర మా ఊరికి 84, 85, 6 వచ్చినాయండి. అవి నేనే ముందలుండి సార్ ఒక మాట చెప్పగానే పోయి అక్కడ ఇవ్వటం అందరికి వచ్చినాయి. కావాలంటే అడిగినా కూడా అట్నే ఉండాలి. మేము చేసినాం. ఒక బీసీ బిడ్డగా నేను ఒక మాట ఏమదలుచుకున్నంటే, నేను ఇక్కడ ఉండేటోని స్థానికంగా ప్రతి బజారు తెలుసు, ఊరు మొత్తం నేను తిరిగిన వ్యక్తిని. కాకపోతే నేను ఏమంటున్నంటే, బీసీ బిడ్డగా నన్ను గెలిపిస్తే నేను వారం కానీ 3 రోజులకు రోజు కానీ ప్రతి ఒక్క వార్డు తిరుగుతా, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా, రాసుకుంటా, మా సారుకు చెప్తా, మా సారు ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్తా. ప్రతి ఒక్క విషయం తీసుకొని ఈ సమస్య ఇది ఉంది సార్ అని చెప్పి మేము మా ఎమ్మెల్యే గారి దగ్గర కొట్లాడి ఆ సమస్యని పరిష్కరించుతామని. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీ సతీమణిని బరిలో దింపడం జరిగింది. ఇప్పటికే 2 దప్పాలు కూడా బీఆర్ఎస్ సుధీరావు గారు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సర్పంచ్ గెలిచారు. ఇప్పటికే అనేక మౌలిక వసతులు ఉన్నాయి. ఇంకా ఏ సమస్యలు మీ దృష్టికి వస్తుంది? మెయిన్ డ్రైన్ అండి. మేము గతంలో సీసీ రోడ్లు వేసినాం. మెయిన్ డ్రైన్లు ఉన్నాయి. డ్రైన్లు కంప్లీట్ చేస్తాం. స్తంభాలకు ఇప్పుడు మేము పోయి ప్రచారానికి పోతే ఒక్క స్తంభానికి కూడా లైట్లు లేవు. లైట్లు ప్రస్తుత ప్రధానంగా లైట్లు వేయాలి. మురిక్కాల ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు గెలిచి.
మురికాలు ఒక్క తీసిన పాపాన పోలే తట్టెడు కూడా. అవి అట్నే మురుగు దోమలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మేము క్లీన్ అండ్ గ్రీన్ చేయాలని మా కోరిక. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎందుకు ఓటేయకూడదు? ఓపీడీఆర్ పార్టీ అభ్యర్థికి ఎందుకు ఓటేయదు? మీకెందుకు ఓటేయాలనుకుంటున్నారు? కారణం ఏంటి? వాళ్ళు ఇద్దరు ఓసీ బిడ్డలండి, నేను బీసీ బిడ్డను, స్థానికంగా ఉండేటోడిని. ప్రజల మనసు అంతా నాకు తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నా. వాళ్ళు ఎందుకు ఓటేయొద్దంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని తీసుకుంది. ఇప్పుడు అదే మళ్ళీ ఈ మా గ్రామంలో కూడా అదే చెప్తురు. ఏమని చెప్తురు? ఇల్లు ఇస్తాం, మళ్ళీ ఇల్లు పెడతాం మీకు. 300 ఇల్లులు వచ్చినాయి మన ఊరికి, 300 ఇల్లు వచ్చినాయి. ఓటు వేస్తేనే మీకు ఇల్లు పెడతాం అనే భయభ్రాంతలకు గురి చేస్తున్నారు. భయభ్రాంతలకు గురి చేస్తారు. ఇల్లు పెడతాం, మీకు ఇల్లు ఇస్తాం, లేకపోతే ఇల్లు క్యాన్సల్ అయ్యింది, మీకు క్యాన్సల్ చేపిస్తాం, బలబల గురి చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు గత బీఆర్ఎస్ పీరియడ్ లో ఎక్కడ చూసినా కూడా చెర్లలో వాటర్ ఉండేది, ఈ రైతులకు యూరియాకి ఇబ్బంది లేకుండేది. మరి ఈసారి మీరు సర్పంచ్ గెలిస్తే మీ గ్రామానికి యూరియా సప్లై ఎట్లా చేపిస్తారు? ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా అధికారుల కాడికి పోతామండి. అధికారులకు పోయి మా యూరియా సమస్య గతంలో లేదు, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఎంత రావాల్సిన యూరియాని అదే చేసి కొంచెం ఎక్కువ వచ్చేటట్టు మేము అధికారులను ఖచ్చితంగా మేము కలుస్తాం. కలిసి యూరియా సమస్య లేకుండా ఖచ్చితంగా చేయాలనే నా కోరిక. ఓకే, మనం చూస్తున్నాము ఇప్పుడు భార్గవిని నిలబెట్టడం అంటే సుధీర్ రావు అంటే ఇక్కడ బీఆర్ఎస్ అంటే సుధీర్ రావు. ఎందుకంటే సుధీర్ రావు లేనిది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆ విజయ అవకాశాలు చాలా తక్కువ. మనం ప్రస్తుతం సుధీర్ రావు గారి దగ్గర ఉన్నాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు మీరు భార్గవ్ గారిని బరిలో దింపడం జరిగింది. అవతల ఓసీ బిడ్డల్ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఓపీడీఆర్ కావచ్చు, ఎట్లా చూస్తున్నారు దాన్ని? మీకు మీ దగ్గర ఉన్నటువంటి ప్రజలకు మీరు ఏమేంటి విషయం? ముఖ్యంగా ఈరోజు క్యూ న్యూస్ వారికి నా యొక్క అభినందనలు. ఈరోజు ఈడ బీసీ బిడ్డకు ఇవ్వడం ఒక కారణము, కాంగ్రెస్ ప్రభుత్వం 42% ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఏదో వాళ్ళు చేయి దులుపుకుంటేందుకు కోర్టుకు పోయి కోర్టులో వేసేసి ఆ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తుంగలో తొక్కి ఈరోజు మళ్ళీ కోర్టును బూచిగా చూపించి మళ్ళీ ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి వచ్చిండ్రు. అది కూడా నేను వాళ్ళిద్దరు కూడా ఈడ జనరల్గా బీసీ ఓసీ జనరల్లో కూడా నాకు కూడా అవకాశం ఉండే మా అమ్మని నిలబెడదాం అనుకున్నాం. కానీ ఒక బీసీ బిడ్డకి ఇచ్చి నేను కూడా న్యాయం చేసి వాళ్ళ మధ్యన ఉండే వ్యక్తి, ఈడ ఎక్కువ కూడా బీసీ జనాభా, ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్నది. వాళ్ళందరినీ కూడా ఆయన ఎమ్మటుండి వాళ్ళు గెలిచి ఇక్కడ ఉండే వ్యక్తులు కాదు, ఇక్కడ ఉండి ప్రజల సమస్యల మీద తెలిసినటువంటి వ్యక్తి అని చెప్పేసి మా పార్టీ నుంచి గతంలో కూడా చాలా సేవ చేసిండు అతను. ఒక సీఎం రిలీఫ్ ఫండ్లు కానివ్వండి, వార్డులలో కానివ్వండి, ఏ సమస్య మీద ఉండి మా పార్టీ అభివృద్ధి కొరకు కానీ ప్రజల అభివృద్ధి కొరకు కానీ చాలా కష్టపడ్డాడు. అట్లాంటి కష్టపడే వ్యక్తికి మేము అందరం నిర్ణయం తీసుకొని ఒక బీసీగా కూడా మేము కూడా ఒక అవకాశం ఇస్తున్నాం అని చెప్పేసి ఇచ్చి ఆయనకు సర్వశక్తులా కొట్లాడి 100% గెలుస్తున్నాం, మేము గెలిపిస్తాం. ముఖ్యంగా చెప్పండి, మీ దృష్టికి గ్రామంలో ఏ సమస్యలు మీకు కనిపిస్తున్నాయి? ఇంతకుముందు గతంలో ఈడ 40-50 సంవత్సరాల క్రితం కనీసము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ఉన్న టైంలో కూడా ఒక 500 ఫీట్ల రోడ్డు ఉండేది. దాన్ని గత ప్రభుత్వం 5 ఏండ్లల్లో 10 ఏళ్ళు 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్నప్పటికి కూడా 5 ఏండ్లల్లో విపరీతమైన అభివృద్ధి చేయడం జరిగింది. దాదాపుగా 3 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్స్, ఈడ గ్రామ పంచాయతీ, ఒక లైబ్రరీ, వెటర్నరీ హాస్పిటల్, మన ఊరి మనబడి, మన ఆరోగ్య కేంద్రం, ఇట్లాంటివి చాలా డెవలప్ చేసినాం. ఇవన్నీ చేసినాం, అభివృద్ధి చేసినాం. కాబట్టి మాకు అభివృద్ధి చేసిన వ్యక్తులం మేము చేసినదే కాకుండా మా బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కూడా రైతులను ఆలోచించి రైతులకు ఎన్నో రకాల పథకాలు తీసుకొచ్చినటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ దేశంలో లేనటువంటి 24 గంటల కరెంటు కానివ్వండి, ఇక రైతును ఆలోచించి రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ కూడా ఇచ్చి రైతులను ఆదుకొని ఎడారి ఉన్న భూములని సస్యశ్యామలం చేసి ఈరోజు నల్గొండ జిల్లాని అగ్రస్థానంలో నిలిచినటువంటి మా పార్టీని ఈ 2 ఏండ్ల పాలనను చూసిరు. మేము వచ్చిన తర్వాత మేము కూడా మా ప్రజాప్రతినిధులతో కొట్లాడి గవర్నమెంట్ వాళ్ళు ఉన్నప్పటికి కూడా మేము నిధులు తీసుకొచ్చి మా గ్రామ అభివృద్ధి చేస్తాం. ఇంకోటి, ఈడ కొంతమంది ప్రలోభ పెడుతున్నారు, మేము అధికారంలో ఉన్నాము మాకే నిధులు వస్తాయి, మీరు ఎవరన్నా అటు ఇటు పోతే మాత్రం మీకు నిధులు రావంటారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగం ప్రకారం ఏ గ్రామానికి రావాల్సిన నిధులు అవి గవర్నమెంట్ నుంచి కొట్లాడి మేము తీసుకొచ్చుకుంటాం. అది రైట్ కూడా, ఒక పౌర చట్టం ప్రకారంగా రైట్ ప్రకారంగా రావాల్సిన నిధులు మేము తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటూ 24 గంటలకు సేవ చేసినాం, మళ్ళీ కూడా చేస్తాము. ఈ యొక్క గ్రామ పంచాయతీలో మా అభ్యర్థిని భార్గవిని మీ గ్రామ ప్రజలకు, ఓటర్లకు, ఎందుకంటే మీరు అంతా శ్రేయోభిలాషులు, వాళ్ళకి ఏం చెప్తున్నారు?
మా యొక్క శ్రేయాభిలాషులకు మేము చెప్పేది ఏంటంటే ఇందాక ఆంజనేయులు చెప్పినట్టు మేము అన్ని ఇండ్లు ఇస్తాం, ఇన్ని ఇండ్లు ఇస్తాం అన్నారు. ఇప్పుడు ఇచ్చిన ఇండ్లే అవి ఒక 10 ఏమో స్టార్ట్ అయినాయి. అవి కూడా కట్టే పరిస్థితిలో లేరు. అది కూడా ఇప్పుడు ఉపాధి హామీకి ఏదో అటాచ్ చేసిరట. అవి ఎప్పుడైతే ఏమో తెలియదు. అవి కాకముందే ఇంకా 300 ఇస్తాం, 400 ఇస్తాం అంటారు. అవన్నీ ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇక్కడ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, ఓపీడీఆర్ అభ్యర్థి ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళ, లేకపోతే వాళ్ళు హైదరాబాద్ లో ఉండి ఇక్కడ వ్యవహారం చేసే వాళ్ళు? ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ ఉండడు. ఆయన హైదరాబాద్లో ఫ్యామిలీ. ఇప్పుడు వచ్చి ఏదో నేను కూడా ఇక్కడనే ఉంటా అని చెప్తున్నారు. అది ఏదో ఈ ఈ 4 రోజులు చెప్తారు. కాగా నేను కూడా హైదరాబాద్లోనే ఉంటా. కాకపోతే 24 గంటలు ఏదో ఒకటి ఫోన్లల్లో సర్వీస్ చేసుకుంటూ మేము వారంలో 4 రోజులు ఇక్కడ 4 రోజులు అటు తిరుక్కుంటూ ఉంటున్నాం. కాకపోతే మా అభ్యర్థి ఏంటంటే 24 గంటలు ప్రజల మధ్యన ఉంటూ ప్రజల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి, ఒక కష్టజీవి, అన్ని తెలిసినటువంటి వ్యక్తిని మేము నియమించడం జరిగింది. ఈ మా అభ్యర్థి ద్వారా మీ ద్వారా మా చందుపట్ల గ్రామ ప్రజలకు తెలియజేసుడు ఏంటంటే ఈ అభ్యర్థిని మీరు ఆశీర్వదించి గెలిపించండి. ఊర్లో ఏ సమస్యలు ఉన్నా కూడా మేము అధికారులను నిలదీసి మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి 100% తోడ్పాటు చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, మనం చూస్తున్నాము చందుపట్ల గ్రామంలో మాత్రం ఇక్కడ బీసీ బిడ్డ అనంతుల భార్గవి చెప్పేది ఒకటే, అయ్యా నేను బీసీ బిడ్డను, నన్ను ఆశీర్వదించండి, నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా నా గల్లా పట్టి అడగండి సమస్యల మీద. ఎందుకంటే ఇప్పుడు నా మీద పోటీ చేసే వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఓపీడీఆర్ కావచ్చు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం ఎక్కడో హైదరాబాద్ లో ఉంటాడు, అసలు మీకు అందుబాటులో ఉన్నాడు. ఎందుకంటే భార్గవి వాళ్ళ భర్త చెప్తున్నాడు ఒకటే, ఏంటున్నాడంటే నాకు మా గ్రామంలో ప్రతి ఒకళ్ళ పేరు తెలుసు, ప్రతి వాడ తెలుసు, ప్రతి ఊరు తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్క వాడకి వెళ్తాను, నేను వాళ్ళ సమస్య తెలుసుకుంటాను. మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి, నన్ను విజయం దక్కించే విధంగా చేయండి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ పక్క పార్టీలు ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. ప్రలోభాలు అనేది ఖచ్చితంగా కాదు. ఎందుకంటే సర్పంచ్ గెలిస్తే నా వాటా నాకు ఎంత రావాలో నాకు తెలుసు. అది ఖచ్చితంగా నేను కొట్లాడతా. నేను సుధీరావు గారు తోని చర్చించి, ఎమ్మెల్యే గారితో చర్చించి ఖచ్చితంగా నాకు రావాల్సిన వాటా కోసం నేను కొట్లాడతా అని చెప్తున్నారు. అంతేకాదు యూరియా విషయానికి వస్తే గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది అయిన మాట వాస్తవమే. యూరియా లేక పంట దిగుబడి తక్కువగా వచ్చిన మాట వాస్తవమే. యూరియా కోసం మాత్రం నా వాటా నేను కొట్లాడి అవసరం వస్తే అధికారుల దగ్గరికి పోయి నేను వాళ్ళ దగ్గర కూర్చొని నా రైతులకు, నా చదువుపాట్లకు సంబంధించినటువంటి ఓటర్ బిడ్డలకు వాళ్ళకి ఎంత కావాలో అంత తెచ్చి నేను ఇస్తాను కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా బీసీ బిడ్డగా నన్ను ఖచ్చితంగా గెలిపియండి, మీ బిడ్డగా నన్ను చూసుకోండి అని కూడా ఆమె ప్రాధాయపడుతుంది.